ఇది లైబ్రరీ అండ్ క్లాసిఫికేషన్లో 3rd యూనిట్. సో దీంట్లో బేసిక్గా రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి ఉంది. సో నేను టెక్స్ట్ బుక్లో చెప్తున్నాను, ఇంపార్టెంట్ అట్లా అని కాదు, జస్ట్ టాపిక్ వైజ్గా కొంచెం టర్మ్స్ తెలిస్తే మనం ఓన్గా రాసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ అంతా కూడా జనరల్గా రాయొచ్చు, అంటే ఒక్కసారి చూస్తే సరిపోతుంది, ఓన్గా రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఒక లైబ్రరీ క్లాసిఫికేషన్ మాత్రం బాగా చదవండి, ఎందుకంటే క్లాసెస్కి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు కూడా చాలా పర్టికులర్గా చెప్పారు. చాలామంది ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఏంటి అంటే లైబ్రరీ క్లాసిఫికేషన్. ఈవెన్ కంప్యూటర్ ప్రాక్టికల్స్ కూడా అందరు పాస్ అవుతారంట, కానీ లైబ్రరీ క్లాసిఫికేషన్ ప్రాక్టికల్ చాలా టఫ్ అంట. సో దానికి మాత్రం మంచిగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇది చూద్దాము. దెర్ ఆర్ మెనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఇన్ ద లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. సో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటాయి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో వీటి ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక ఆర్గనైజేషన్కి వాళ్ళు కోఆపరేషన్ కానీ, మ్యూచువల్ సపోర్ట్, వేరే కంట్రీస్కి హెల్ప్ చేయడం కానీ, అంటే గ్లోబల్ డెవలప్మెంట్ కోసం. అంటే ఇప్పుడు అమెరికా ఉంది, ఇండియా ఉంది, అమెరికా దగ్గర ఉన్న ఐడియాని ఇండియాకి షేర్ చేయడము, ఇండియా వాళ్ళు అమెరికాకి షేర్ చేయడం అట్లా అనమాట. సో దే ఫస్ట్ కోఆపరేషన్ అనే వర్డ్, మ్యూచువల్ హెల్ప్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. కోఆపరేషన్, మ్యూచువల్ హెల్ప్, దే ఫాస్టర్ కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ హెల్ప్ ఎమంగ్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, అండ్ ఎక్స్చేంజ్ ఐడియాస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాక్యుమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. నౌ నెక్స్ట్, for all the round development of library and information science in their respective countries, in order to develop their own library and information services in their own country, one has to have some connections with international organizations. Now next చూద్దాము ఆబ్జెక్టివ్స్. ఓకే, సో యునైటెడ్ నేషనల్స్, యునెస్కో అంటే ఫుల్ ఫామ్ అందరికి తెలిసి ఉంటుంది, యునైటెడ్ నేషనల్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫాస్టరింగ్ రెస్పెక్ట్ ఫర్ జస్టిస్, రూల్ ఆఫ్ ద లా అండ్ బేసిక్ ఫ్రీడమ్స్, గివింగ్ మూమెంట్స్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. ఇట్ హ్యాస్ ప్రజెంట్ ఎట్ 195 మెంబర్స్. సో యునెస్కోలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లు ఎంతమంది ఉంటారు అంటే 195 మెంబర్స్. వన్స్ అసోసియేట్ మెంబర్ ఇన్ ద ఆర్గనైజేషన్ విత్ హెడ్ క్వార్టర్స్. ఓకే, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది యునెస్కో అంటే ప్యారిస్. ఇందులో ఎంతమంది ఉంటారంటే 195. The organization consists of general conference and an executive board, secretariat, cooperating bodies and regional office. ఈ యునెస్కో అనే ఆర్గనైజేషన్లో ఏమేమి ఉంటాయి? 1, 2, 3, 4, 5. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది 5 అనమాట. జీసీ జనరల్ కాన్ఫరెన్స్, ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియట్, కోఆపరేటింగ్ బాడీస్, రీజనల్ ఆఫీసెస్. ఓకే, నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పబ్లిక్ యూనివర్సిటీ అండ్ నేషనల్ లైబ్రరీస్. ఓకే, అసలు పబ్లిక్ యూనివర్సిటీ అండ్ నేషనల్ లైబ్రరీస్ వాటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు అనేది చూద్దాము. యునెస్కో ఛాంపియన్డ్ ద కాజ్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ద థర్డ్ వరల్డ్. ఓకే, ఇట్స్ ఫెయిత్ ఇన్ పబ్లిక్ లైబ్రరీస్ యాజ్ మీన్స్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అండ్ క్రాల్ ఆఫ్ డెమోక్రసీస్, ప్రొవైడింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి యునెస్కో వాళ్ళు పబ్లిక్ లైబ్రరీ మూవ్మెంట్ని అయితే తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇయర్స్ ఉన్నాయి, 1949 రివైజ్డ్ ఇన్ 1972 అండ్ 1994 అని. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ పైలట్ పబ్లిక్ లైబ్రరీస్ ఇన్ నైజీరియా, కొలంబియా, నెక్స్ట్ న్యూఢిల్లీలో. ఫస్ట్ పబ్లిక్ లైబ్రరీస్ ఎక్కడ ఫస్ట్ అంటే పైలట్ పబ్లిక్ లైబ్రరీస్ ఇన్ నైజీరియాలో. ఓకే, నైజీరియా, కొలంబియా, న్యూఢిల్లీ, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రియేటింగ్ అండ్ స్ట్రెంథనింగ్ రీడింగ్ హ్యాబిట్స్ ఇన్ చిల్డ్రన్ ఎట్ అన్ ఎర్లీ స్టేజ్. ఎందుకు లైబ్రరీస్, పబ్లిక్ లైబ్రరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? క్రియేటింగ్ అండ్ స్ట్రెంథనింగ్ రీడింగ్ హ్యాబిట్స్ ఇన్ చిల్డ్రన్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్. చిన్నప్పుడే వాళ్ళకి పుస్తక పఠనం కానీ, లైబ్రరీస్కి వెళ్ళి పేపర్స్ చదవడం కానీ, ఆర్టికల్స్ చదవడం కానీ, ఇట్లాంటివన్నీ వాళ్ళకి డెవలప్ చేయాలి అని ఒక థాట్ తోటి. సపోర్టింగ్ బోత్ ఇండివిజువల్స్ అండ్ సెల్ఫ్ కండక్టెడ్ ఎడ్యుకేషన్. వాళ్ళకి ఇండివిజువల్గా లెర్న్ చేసినట్టు కూడా ఉంటుంది అండ్ ఫార్మల్ ఎడ్యుకేషన్తో పాటు అని ఈ లైబ్రరీస్ని డెవలప్ చేయాలి అని ఒక థాట్ వాళ్ళకి రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ పర్సనల్ క్రియేటివ్ డెవలప్మెంట్. మనం ఎప్పుడైనా బుక్ రీడింగ్ అట్లాంటివి చేయడం వల్ల మన యొక్క పర్సనల్గా కూడా మనం గ్రోత్ అయితే మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్, ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ. ఒక చిల్డ్రన్ ఒక నావెల్, స్టోరీ బుక్ చదివినప్పుడు వాళ్ళు ఊహించుకొని దానికి ఇంకొంచెం యాడ్ చేయడం కానీ అట్లాంటివి చేస్తారు. సో వాళ్ళ యొక్క క్రియేటివిటీని కానివ్వండి, లేకపోతే ఇమాజినేటివ్ థింకింగ్ని కానీ డెవలప్ చేయాలి అంటే వాళ్ళకి రీడింగ్ హ్యాబిట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇంకొకటి, మన కల్చర్ ఎట్లా ఉంటుంది, మన ట్రెడిషన్స్ ఏంటి, వాటిని ఎట్లా చేసుకుంటారు, వాటి వెనుక ఉన్న సైన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఏమిటి, ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర రాసి ఉంటేనే వాళ్ళు చదివితే బాగుంటుంది అన్నట్టుగా అనమాట. సో ఫెసిలిటేటింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ లిటరసీ స్కిల్స్. ఒకసారి మళ్ళీ చూద్దాము. ఫస్ట్ది ఏంటిది? క్రియేటింగ్. అండ్ నేను ఇందులోనే రివిజన్ కూడా చేస్తున్నాను, మీరు కావాలంటే పాజ్ చేసుకొని ట్రై చేయండి.
యునెస్కో యొక్క మెయిన్ థీమ్ ఎందుకు స్టార్ట్ చేసిండ్రు అంటే ఫస్ట్ క్రియేటింగ్ అండ్ స్ట్రెంథనింగ్ రీడింగ్ హ్యాబిట్స్ ఇన్ చిల్డ్రన్ ఎట్ అన్ ఎర్లీ స్టేజ్ అండ్ సపోర్టింగ్ బోత్ ఇండివిజువల్ అండ్ సెల్ఫ్ కండక్టెడ్. నెక్స్ట్ వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ అండ్ ఇమాజినేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ పర్సనల్ క్రియేటివ్ డెవలప్మెంట్. నెక్స్ట్ మన కల్చర్ ట్రెడిషనల్ అండ్ వాటి యొక్క సైంటిఫిక్ అచీవ్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి అనమాట. నెక్స్ట్ యూనివర్సిటీ లైబ్రరీస్. యునెస్కో ఆల్సో ఎంకరేజ్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ లైబ్రరీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ త్రూ ఇట్స్ వేరియస్ యాక్టివిటీస్. రీజనల్ సెమినార్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ లైబ్రరీస్ ఎట్ లాటిన్ అమెరికా. ఓకే, సో ఇందాక నేను చెప్పిన దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. సో పబ్లిక్ లైబ్రరీస్లలో ఫస్ట్ ఎక్కడ అంటే ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద పబ్లికేషన్ దట్ లైబ్రరీ ఫస్ట్ ఎక్కడ నైజీరియా, ఓకే, తర్వాత కొలంబియా, తర్వాత ఇండియా, అట్లా అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అకార్డింగ్ టు యునెస్కో ద ఫండమెంటల్ రోల్ ఆఫ్ ఎ యూనివర్సిటీ ఈజ్ ఎడ్యుకేషనల్. ఫండమెంటల్ రోల్ ఆఫ్ ఎ యూనివర్సిటీ లైబ్రరీ ఈజ్ ఎడ్యుకేషనల్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో లైబ్రరీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీ ఉంది. వాటి యొక్క ఫండమెంటల్ డ్యూటీ ఏంటిది? ఎడ్యుకేషనల్ లైబ్రరీ కంపల్సరీగా ఉండాలి. ఇట్ షుడ్ బి డైనమిక్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇట్ షుడ్ ఫీల్ ద ఇంటెలెక్ట్ ఆఫ్ ద స్టూడెంట్, ఎంకరేజ్ ద రీసెర్చెస్ ఆఫ్ ద ఫ్యాకల్టీ అండ్ ఇన్వైట్స్ హూ ఎంటర్ దిస్ హౌస్ టు పార్టేక్ ఆఫ్ ఫుల్లీ ఇంటెలెక్చువల్. ఓకే, నెక్స్ట్ నేషనల్ లైబ్రరీస్. సో కొన్ని నేషనల్ లైబ్రరీస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయినాయి ఏంటి అనేది ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ లైబ్రరీస్ ఇన్ ఏషియా పసిఫిక్ ఏరియా ఇప్పుడు అంటే 1964. డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ లైబ్రరీస్ ఇన్ ఏషియా ఇప్పుడు అంటే 1964. నెక్స్ట్ బిల్డింగ్ నాలెడ్జ్ సొసైటీస్. యునెస్కో బిలీవ్స్ దట్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్లీ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్లీ ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చేసింది కదా మొత్తము. సో ఏంటి అంటే ఈ ఎన్పిటిఎల్ స్వయం పోర్టల్స్ కానీ ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ కిందకే వస్తాయి. అది కూడా ఒక కైండ్ ఆఫ్ రీడింగ్ అండ్ బుక్ యాక్టివిటీ కదా. సో అట్లా అనమాట. సో విత్ ఐసిటీ అంటే ఒక బుక్ని మన టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని ఒక థాట్ అన్నమాట. సో పర్టికులర్లీ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ హ్యాస్ ద పవర్ టు ట్రాన్స్ఫార్మ్ ఎకానమీస్ అండ్ సొసైటీస్. ఎకానమీని అండ్ సొసైటీని ట్రాన్స్ఫార్మ్ అయితే చేయగలుగుతాము. యునెస్కో వర్క్స్ టు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సొసైటీస్. ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే మీ అందరికి తెలిసి ఉంటుంది. సో లోకల్ కమ్యూనిటీస్ బై ఇంక్రీజింగ్ యాక్సెస్ టు అండ్ ప్రిజర్వేషన్ అండ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాటిని ప్రిజర్వ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా చేయాలి అని. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా. యునెస్కో ప్రమోట్స్ ఓపెన్నెస్ ఇన్ కాంటెంట్ టెక్నాలజీ అండ్ ప్రాసెస్ త్రూ అవేర్నెస్ రైజింగ్. పాలసీ ఫార్ములేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. యునెస్కో ఏం ప్రమోట్ చేస్తుంది? ఓపెన్నెస్ ఇన్ కనెక్టింగ్ విత్ టెక్నాలజీ, ప్రాసెస్ త్రూ అవేర్నెస్ రేజింగ్. ఓకే, టెక్నాలజీ అండ్ అవేర్నెస్ రేజింగ్ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యునెస్కో ప్రమోట్స్ ఓపెన్ యాక్సెస్. ఓకే, ఇది మనం స్కాలర్లీ కమ్యూనికేషన్లో కూడా ఓపెన్ యాక్సెస్ గురించి నేర్చుకున్నాము. యునెస్కో ప్రమోట్స్ ఓపెన్ యాక్సెస్ విత్ పర్టికులర్ ఎంఫసిస్ ఆన్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ యునెస్కో ప్రమోట్స్ ఓపెన్ యాక్సెస్ విత్ పర్టికులర్ ఎంఫసైజ్ ఆన్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్, జర్నల్స్, ఆర్టికల్స్, కాన్ఫరెన్స్ పేపర్స్, డేటా సెట్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్. ఇక్కడ ఉన్నదే ఇక్కడ కూడా ఉన్నది, అందుకే నేను అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ సేమ్ పారాగ్రాఫ్ ఇదంతా కూడా. యునెస్కో ప్రమోట్స్ ఓపెన్ యాక్సెస్ విత్ పర్టికులర్లీ ఇన్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అని రాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. డిఫరెంట్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఏమైనా ఉంటే ఫెసిలిటేట్ పాలసీ డైలాగ్, నాలెడ్జ్ షేరింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఫ్రీ ఓపెన్ సోర్స్ FOSS, ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. యునెస్కో రికగ్నైజ్ ద డెవలప్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ ఇంటరోపరబుల్ నాన్ డిస్క్రిమినేటరీ స్టాండర్డ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే ఫ్రీ యాక్సెస్, ఫ్రీ టూల్స్ ఏమైనా ఉంటాయి కదా, సో అట్లాంటివి ఎంకరేజ్ చేయడం అనమాట. నెక్స్ట్ చూద్దాము జనరల్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రాము. UNISIST ఇంటర్నేషనల్ గవర్నమెంట్ డీలింగ్స్, అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ తోటి వీళ్ళు చేసుకునే డీలింగ్స్ ఏంటి అనేది ఇక్కడ ఉంది. రివ్యూయింగ్ ద రిజల్ట్స్, ఒక్కసారి ఏదైనా ప్రపోజల్స్ కానీ కన్సర్న్స్ కనుక ఉంటే వాటిని చూసిన తర్వాత వాటిని రివ్యూ చేసి అది ఎంతవరకు అచీవ్ అయింది ఏంటి అనేది చెక్ చేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ సీకింగ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఏదర్ ఫినాన్షియల్ ఆర్ ఇన్ కైండ్ ఆఫ్ సప్లిమెంట్ రిసోర్స్, అంటే ఏ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ నాలెడ్జ్ అనేది, అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి నాలెడ్జ్ని తీసుకుంటున్నారు, దాని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తున్నారు, ఆ ఇంప్లిమెంటేషన్ చేయడానికి వాళ్ళు తీసుకునే ప్రోగ్రామ్స్ ఏంటి, ఏ రకమైన ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అనేది ఉంది. సో ఇవంతా కూడా అంతే జనరల్గా రాసేసేయండి. ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్, ఈ సైడ్ హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. డిజిటల్ హెరిటేజ్, వీటన్నిటి గురించి చూడండి. థర్డ్ యూనిట్ మొత్తం ఇదే ఉంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్స్ కొంచెం ఓకే ఈజీగా ఉంది.
ఇందులో ఎక్కువ లైబ్రరీ ఉంటే ఏం చేస్తారు, లైబ్రరీ తోటి టైప్ అయిన ఆర్గనైజేషన్స్ ఏంటి, వాటి యొక్క పబ్లికేషన్స్ ఏంటి, ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోండి, పేపర్ మీద రాసుకోండి. ఇదిగోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుంది, నాకు తెలియదు. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషను. సో అది తెలిస్తే, ఎందుకంటే లైబ్రరీ ఫౌండేషన్ ఎవరు చేసిండ్రు, ఎట్లా ఏంటిది అనేది ఇంపార్టెంట్ ఉంటుంది కదా అనేది. ఈ బుక్లో నేను చాలాసార్లు చూసిన ఇది. సో అందుకోసమని ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు, ఇది లైబ్రరీని ప్రమోట్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ నేషనల్ లైబ్రరీ పాలసీని బిల్డ్ చేయడానికి, ఫినాన్షియల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడానికి, టెక్నికల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడానికి, ప్రమోట్ రీసెర్చ్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైబ్రరీ డెవలప్మెంట్, అడ్వైస్ టు ద గవర్నమెంట్, ఫినాన్షియల్ అసిస్టెంట్, ఫినాన్షియల్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రమోట్ నేషనల్ లైబ్రరీ ఇన్ ద కంట్రీ. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ స్కీమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. అసిస్టెంట్ టువర్డ్స్ బిల్డింగ్ అండ్ అడిక్వేట్ బుక్స్. ఆఫ్ కోర్స్ అది కంపల్సరీగా ఉండాలి. ఒక లైబ్రరీ అంటే ఒట్టి బిల్డింగే కాదు కదా, ఆ లోపల బుక్స్ కూడా ఉండాలి, సఫిషియెంట్ బుక్స్ ఉండాలి, మాన్యువల్స్ ఉండాలి, మ్యాగజైన్స్ ఉండాలి. ఓకే, సో టువర్డ్స్ స్టోరేజ్ ఆఫ్ బుక్స్, సెమినార్స్, వర్క్షాప్స్, బుక్స్ ఎగ్జిబిషన్. ఓకే, అప్పుడే చాలామందికి తెలుస్తుంది. మనకి తెలియకపోతే మనం లైబ్రరీ విజిట్ చేయం, తెలిస్తేనే విజిట్ చేస్తాం. సో అట్లా తెలియాలంటే నువ్వేం చేస్తావు, అండ్ అందుకోసం నువ్వు ఎట్లాంటి స్కీమ్స్ పెడతా ఉంటావు అనేది ఉంటుంది. ఓకే, సో సీ యూ ఆల్. ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి.